వాట్ ఈస్ ది క్వశ్చన్? ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 2 kg ఈజ్ కెప్ట్ ఆన్ ది ఫ్లోర్. వాడు ఏమంటాడు, ఒక బ్లాక్ ఉంది, ఆ బ్లాక్ యొక్క వెయిట్ 2 kgs. 2 kgs ఫ్లోర్ మీద పెట్టినట్టు, దీని కేజీ 2 kg. ఓకే, దీని యొక్క వెయిట్ కిందకి వేట్ చేస్తుంది, W=mg. దీని యొక్క పైకి ఒక ఫోర్స్ యాడ్ చేస్తే అది నార్మల్, ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, నార్మల్. సో కౌంటర్. సో నెక్స్ట్ ఏమన్నా, ది కోఫిషియంట్ ఆఫ్ ది స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ 0.4. సో మ్యూ ఇచ్చాడు, మ్యూ ఎస్ఏ ఎంత ఇచ్చాడు, 0.4. నెక్స్ట్ ఏం ఇచ్చాడు, ఇఫ్ ఎ ఫోర్స్ ఈజ్ 2.5 న్యూటన్ ఈజ్ అప్లైడ్ ఆన్ ది బ్లాక్. ఈ బ్లాక్ మీద 2.5 న్యూటన్తో ఫోర్స్ అప్లై చేశాడు. అయితే అప్పుడు దానికి ఉన్న ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత, ఈ బ్లాక్ను ఈ సర్ఫేస్, ఈ బ్లాక్కి ఈ సర్ఫేస్కి ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంత అంటాను. మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, F=μn. సో ఎన్ అంటే మనకు తెలుసు, m×g. సో n=m అంటే ఎంత ఇచ్చాడు, 2 kg. మనం దీన్ని 10 అనుకుందాం, ఎందుకంటే గ్రావిటీ నియర్లీ 9.8 కదా. సో 10 అనుకుందాం, మనకి ఎంత వచ్చింది, 20 న్యూటన్. సో ఇది మీటర్/సెకండ్ స్క్వేర్. కేజీ మీటర్/సెకండ్ స్క్వేర్ అన్నా న్యూటన్ అన్నా ఒకటే. సో ఎఫ్ మనకు కావాలి, F=μ ఎంత ఇచ్చాడు, 0.4 × 20. సో 0.4 అంటే 4/10 × 20. ఏమ రైట్, 0 0 క్యాన్సిల్. ఇది ఎంత వచ్చింది, 8 న్యూటన్. సో ఈ బ్లాక్ మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాం, 2.5 న్యూటన్. కానీ ఈ బ్లాక్కి, ఈ యొక్క సర్ఫేస్కి ఎంత ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంది, 8 న్యూటన్. బ్లాక్ మూవ్ అవుతుందా, మూవ్ అవుతుంది, ఎందుకంటే నువ్వు ఇటు నుంచి 2.5 న్యూటన్ అప్లై చేసావు బ్లాక్ మీద. కౌంటర్గా అది నీకు 8 న్యూటన్ ఉంది కాబట్టి రెండిట్లో ఏది పెద్దది, సో ఫ్రిక్షనల్ ఫోర్స్ పెద్ద కాబట్టి బాడీ అనేది మూవ్ అవుతుంది. మీకు అర్థమైందా క్వశ్చన్? సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకు, 8 న్యూటన్. ఇప్పుడు ఒక మరో ప్రాబ్లం చూద్దాం. ఏ బాడీ జస్ట్ బిగిన్స్ టు స్లైడ్ ఓవర్ ఏ రఫ్ సర్ఫేస్ వెన్ పుల్డ్ విత్ ఏ ఫోర్స్ 20 న్యూటన్స్. ఓ బ్లాక్ ఉంది, దిస్ ఈజ్ ఏ బ్లాక్, ఒక సర్ఫేస్ మీద ఉంది. నువ్వేం చేస్తున్నావు, నువ్వు దాన్ని పట్టుకొని లాగుతున్నావు. ఎంత బలంతో, 20 న్యూటన్స్ ఫోర్స్తో దాన్ని పుల్ చేస్తున్నావు. అప్పుడు అది ఏమైంది, రెడీ టు మూవ్, అది బిగిన్స్ అవుతుంది, మూవ్ అవడానికి రెడీ అయింది అనమాట. కానీ వాడేమంటాడు, ఇఫ్ ఇట్ ఈజ్ పుల్డ్ విత్ ఏ ఫోర్స్ 15 న్యూటన్స్. ఒకవేళ ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆడిది ఇదే దాన్ని 15 న్యూటన్స్తో కానీ లాగితే, పుల్ చేస్తే, వాట్ ఈస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్? ఫ్రిక్షనల్ ఫోర్స్ని ఏమో అడుగుతుండు. సో ఫస్ట్ ఫోర్స్ ఎంత ఇచ్చాడు, 20 న్యూటన్స్. ఈ ఫోర్స్తో లాగితేనే అది కదులుతుంది అన్నాడు. అంటే ఇదే మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్. అంటే F=μn అని ఉంది కదా, ఈ μn మనం కనిపెట్టినప్పుడు మనకు వచ్చేదే 20 న్యూటన్. ఇదే ఫ్రిక్షనల్ ఫోర్స్, మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్. దీని తర్వాత మనం అప్లై చేస్తే అది మూవ్ అయిపోద్ది అనమాట. కానీ నెక్స్ట్ అప్లై చేసింది ఎంత, 15 న్యూటన్స్. 15 న్యూటన్స్ అప్లై చేసినప్పుడు అప్పుడు వాట్ ఈస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ బిట్వీన్ ది సర్ఫేసెస్? అప్పుడు ఎంత ఉంటుంది, 15 న్యూటన్స్ ఉంటుంది. నువ్వు కౌంటర్గా నువ్వు ఇప్పుడు 15 న్యూటన్స్ నువ్వు పుల్ చేస్తే అది కౌంటర్ నీకు ఎంత ఇస్తుంది, 15 న్యూటన్స్ ఆపోజిట్గా ఇస్తుంది. అప్పుడు దాని యొక్క ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత, F=15 న్యూటన్స్. ఓకేనా, అబౌట్ 20 న్యూటన్స్ ఇస్తేనే అది మూవ్ అవుతుంది. ఓకేనా, దాని మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత, 20 న్యూటన్స్. నువ్వు ఎంత అప్లై చేస్తున్నావు ఇప్పుడు, 15 న్యూటన్స్. 15 న్యూటన్స్ నువ్వు ఇటు ఇచ్చావు అనుకో, టోటల్ నెట్ ఫోర్స్ ఎంత అవుద్ది, నువ్వు 15 న్యూటన్స్ ఇచ్చావు కాబట్టి అది నీ మీద 15 న్యూటన్స్ ఇస్తుంది. మొత్తం టోటల్ నెట్ ఫోర్స్ 0 అయినప్పుడు ఏమవుతుంది, బాడీ మరి మూవ్ అవుతుంది. అప్పుడు మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత ఉన్నట్టు, 15 న్యూటన్స్ ఉన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంలో ఏమడిగాడు మనల్ని, ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 1 kg. ఆ బ్లాక్ ఆఫ్ మాస్ ఎంత, 1 kg. చూడండి, ఇదో ట్రక్. ఈ ట్రక్లో 1 kg మాస్ ఉంది, 1 kg మాస్ బ్లాక్ ఉంది. సో అప్పుడు దాని యొక్క కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత, 0.6. కోఫిషియంట్ ఫ్రిక్షన్ 0.6. అండ్ ది ట్రక్ ఈజ్ మూవింగ్ విత్ యాక్సిలరేషన్. ట్రక్ యొక్క యాక్సిలరేషన్ ఎంత, 5 మీటర్/సెకండ్ స్క్వేర్. ది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆన్ ది బ్లాక్. అయితే చూడండి, ఈ యొక్క లారీను ఆ బ్లాక్ కి మధ్య ఉన్న ఫ్రిక్షనల్ ఫోర్స్ మనం అడుగుతుంది. మనకి ఆల్రెడీ తెలుసు, F=μn. అవునా కదా. సో మ్యూ అంటే ఎంత ఇచ్చాడు ఆల్రెడీ, 0.6. మరి n అంటే మనకు తెలుసు కదా, n=m × g. m అంటే బ్లాక్ వెయిట్ ఎంత, 1 kg.
అండ్ మనకి గ్రావిటీ ఎంత ఇచ్చాడు 10 మీటర్/సెకండ్ స్క్వేర్. అంటే మనకి ఎంత వచ్చింది 10 న్యూటన్ అంటే 10. సో మనకి ఎంత వస్తుంది టోటల్గా 6 న్యూటన్. ఎఫ్ అంటే ఎఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్, మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్. సో బాడీ ఇప్పుడు మూవ్ అవుతుంది. అయితే ఎంత ఫోర్స్ ఇక్కడ ఏమవుతుందంటే బాడీ స్లైడ్ అవ్వకూడదు, లారీతోనే వెళ్ళాలి, స్లైడ్ అవ్వకూడదు. స్లైడ్ అంటే బాడీ కన్నా లారీ అనేది స్పీడ్కి వెళ్ళింది అనుకో, బాడీ ఏమవుద్ది బ్యాక్కి వెళ్తుంది. అలా వెళ్ళకన్నా స్టేషనరీగా ఆ లారీతోనే వెళ్ళాలి. సో ఎంత ఫోర్స్ కావాలి, రిక్వైర్డ్ ఫోర్స్ మనకు ఫోర్స్ తెలుసు, ఫోర్స్ ఈక్వల్ టు m/a. అవునా కదా? ఇక్కడ మాస్ ఎంత ఇచ్చాడు 1 kg. సో యాక్సిలరేషన్ ఎంత ఇచ్చాడు 5 మీటర్/సెకండ్ స్క్వేర్. మనకి ఎంత వచ్చింది 5 న్యూటన్ వచ్చింది. అవునా కాదా? 5 న్యూటన్ ఉంటే దీని ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత, దీన్ని మూవ్ చేయడానికి 5 న్యూటన్ ఉంటే చాలు. దానికని ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత ఉంది 6 న్యూటన్. సో దీని మీద 6 న్యూటన్ అప్లై దీని మీద 5 న్యూటన్ అప్లై అవుతుంది. సో దాని మీద అంటే 5 న్యూటన్ ఫ్రిక్షనల్ ఫోర్స్ కన్నా మనం అప్లై చేసిన ఫోర్స్ తక్కువ. అంటే లారీతోనే ఈ 1 kg మాస్ కూడా వెళ్ళిపోతుంది, అంటే బ్యాక్ స్లైడ్ అవ్వదు. అది అడిగింది ఏంటి, ఎంత ఫోర్స్ అప్లై చేస్తే మనకి బ్లాక్ అనేది స్లైడ్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? సో 5 న్యూటన్ అప్లై చేసినప్పుడు బ్లాక్ అనేది 6 న్యూటన్ ఉంది ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్. సో అందుకని బ్లాక్ కూడా ఈ యొక్క లారీతో పాటు వెళ్తుంది. ఓకేనా? అర్థమైందా?